ప్రజల సంక్షేమం కోసమే ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక చారిత్రక విప్లవానికి నాంది పలికింది. అనారోగ్యం అన్నదే అసలైన పేదరికం అనే నినాదంతో హ్యాపీ అనే ఏపీ అనే సిద్ధాంతంతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన పాలసీ ద్వారా ప్రభుత్వం 2 కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు, రెండవది హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయటం. అలాగే ప్రభుత్వం ప్రివెంట్ క్యూరేటివ్ అనే ద్వంద్వ విధానాన్ని అనుసరించాలని భావిస్తుంది. ప్రివెంటివ్ అంటే హెల్త్ ప్రొఫైల్ ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించి జీవనశైలి మార్పులపై అవగాహన కార్యక్రమాల ద్వారా రోగం రాకుండా నివారించడం. క్యూరేటివ్ అంటే ఒకవేళ రోగం వచ్చినా 25 లక్షల భద్రతతో అత్యుత్తమ వైద్య సేవలు అందించడం. ఆరోగ్యం లేకుండా డబ్బు, హోదా, ఆస్తులున్న ఉపయోగం ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ పాలసీలో లోతైన సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. పేదలకు నిస్వార్థంగా సేవ చేసే సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హెల్త్ పాలసీలపై ప్రభుత్వం ఏ విధంగా అంటే ముందడుగు వేస్తుంది? ఇది ప్రజలకు ఏ విధంగా ప్రజోపయోగంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? శ్రీహరి. రైట్ రవి, ఏపీ వ్యాప్తంగా అయితే సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్యం పట్ల అయితే భద్రతకి సంబంధించి పెద్ద ఎత్తున అయితే పాలసీలు తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి హ్యాపీ హెల్దీ అనే నినాదంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇందులో చూసుకున్నట్లయితే ప్రజలకు ఏవైతే ఉన్నాయో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో 25 లక్షలకు సంబంధించి కూడా పాలసీలు 25 లక్షలకు సంబంధించి పాలసీ అయితే దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ముందుకు ప్రభుత్వం అయితే వెళ్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే హ్యాపీ హెల్దీ అనే దాంట్లో రాష్ట్రంలో ఎక్కడైతే పేదలు ఉన్నారో ఈ పేదలందరికీ కూడా పెద్ద ఎత్తున 25 లక్షలకు సంబంధించి ఈ వాళ్ళ హెల్త్ ప్రొఫైల్, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే వ్యాధులు ఉన్నాయో ఈ వ్యాధులన్నిటికీ సంబంధించి కూడా 25 లక్షలు కవరేజ్ ఇచ్చేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టబోతుంది. ఇందులో ప్రధానంగా వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా ప్రొఫైల్ అనేది ఈ గత 25 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అనే దానిపైన అయితే హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన అయితే పెద్ద ఎత్తున ఒక సర్వే చేపట్టడంతో పాటు దానికి సంబంధించిన డేటా కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి దాన్ని అంతా కూడా స్టోర్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఈ ముందుకు వెళ్లే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా దీనికి చర్యలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే రాష్ట్రంలో వైద్య శాఖకు సంబంధించి వైద్య బృందాలు కూడా దీన్ని పరిశీలించే విధంగా అయితే సీఎం చంద్రబాబు ప్రణాళికలు చేపట్టబోతున్నారు. పేదలను ఏదైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు అందించేందుకైతే రాష్ట్రంలో ప్రణాళికలు, మెరుగైన వైద్యం అందించేలాగైతే చర్యలు చేపట్టేందుకు సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే హ్యాపీ హెల్దీ అనే దాన్ని అయితే ముందుకు తీసుకొచ్చారు. రవి. రైట్ శ్రీహరి, మరోపక్క దాదాపు 25 లక్షలు కూడా అక్కడ అవసరమైతే బీమా సౌకర్యం కూడా కల్పించే విధంగా వాళ్ళకి ఏదైనా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువైనా సరే వాళ్ళు ప్రైవేటు అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వాళ్ళు వైద్యం చేయించుకునే విధంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఇది ముఖ్యంగా ఉన్నది అంటే ఎంత సంపాదించాము లేకపోతే ఎంత ఆర్జించామనేది కాకుండా ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని నిజంగా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? శ్రీహరి. ఖచ్చితంగా రవి, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంపాదన ఎంత సంపాదించాం, ఎంత వెనకేసాం అనే దానికన్నా ఏదైతే మనం ఆరోగ్యం పట్ల ఎంత భద్రతగా ఉన్నాం, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, దానికి కావాల్సిన విధి విధానాలు ఏంటి అనే దానిపైన అయితే సమగ్ర దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ముందుకు వెళ్లే ప్రణాళికల్లో అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోయేందుకైతే దానికి ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు సంబంధించి ఎలాంటి
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఒక సర్వే చేసి దానికి సంబంధించిన డేటాను కూడా సేకరించి ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్తోనే పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళి తగిన చర్యలు అక్కడ కావలసిన వైద్య సదుపాయాలతో పాటు అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కావాల్సి వస్తే హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు, వారికి కావలసిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా టెలిమెడిసిన్ ద్వారా కూడా ఇవన్నీ కూడా అందించే ప్రణాళికలు అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇందులో వాడేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సర్వే చేసి దాన్ని అంతా కూడా డేటాని సేకరించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుంది. రవి, థ్యాంక్ యూ శ్రీహరి.